పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే పాండవులకు చేత కాదు. అది తెలిసిన వాళ్ళు ఒక్క కృష్ణుడు అర్జునుడు, వినా ఇతరులకు తెలియదు. అసలు ఒక సేనాధిపతి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వ్యూహరచన చేయడంలో ఉంటుంది. సైన్యాన్ని అలా నిలబెట్టాలి. అలా నిలబడితే అసలు అందులోకి ప్రవేశించడం దుస్సాధ్యం అనుకోండి, తన సైన్యాన్ని తాను రక్షించుకుంటాడు, ఎదిరి సైన్యాన్ని నష్టపరుస్తాడు. ద్రోణాచార్యుల వారు అరివీర భయంకరుడు కాబట్టి అర్జునుడు లేడు ఇవాళ, ఆయన తెలుసుకున్నాడు, దూరంగా ఉన్నాడు కాబట్టి వెంటనే పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహంలోకి ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ ప్రవేశించలేరు, ఆయనకి తెలుసు. కాబట్టి పాండవుల వైపు విశేషమైనటువంటి నష్టం జరుగుతుంది, అనేక మంది పడిపోతారు. పైగా ధర్మరాజో, భీముడో, నకులుడో, సహదేవుడో పడితే ఎంత ప్రమాదం యుద్ధంలో. కాబట్టి అసలు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా, దీని గురించి ఆలోచించాడు ధర్మరాజు గారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగలడు. అందుకని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పద్మవ్యూహాన్ని రచించాడు గురువు, నువ్వు ప్రవేశించగలవా అని అడిగాడు. ఆయన పరమానందపడిపోయి, కృష్ణ భగవానుడు ఆనందపడిపోయేటట్టు, మా తండ్రి సంతోషపడిపోయేటట్టు, గురువు ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టు నేను ఇవాళ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెడతాను, వెళ్ళి శత్రు సైన్యాన్నంతటినీ కాకావికలు చేసేసి దుర్యోధనుడి మనసు కలవరపరుస్తాను, అంత శత్రు సైన్యాన్ని పడగొడతాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి పరమ సంతోషంగా పద్మవ్యూహాన్ని భేదించి ద్రోణాచార్యుల వారు కూడా ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా వీడి సంగ్రామశక్తి అని. ద్రోణాచార్యుల వారిని దాటి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతూ ఆయన ఏమనుకున్నాడంటే, వ్యూహాన్ని భేదించేశాను కాబట్టి వెనక పెదనాన్నగారు ధర్మరాజు గారు వస్తారు, భీమసేనుడు వస్తాడు, నకుల సహదేవులు వస్తారు, దృష్టజ్యుమ్నుడు వస్తాడు, ద్రుపద మహారాజు వస్తాడు, సైన్యం అంతా ఉంటుంది వెనకాతల. కాబట్టి వ్యూహాన్ని భేదించాను కాబట్టి నా వెనక వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను క్షేమం అనుకున్నాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు లోపలికి వెడదాం అనుకున్నారు, మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైంధవుడు. శివుడి వరం ఉందిగా, అర్జునుడు వినా మిగిలిన నలుగురిని ఒకరోజు ఆపగలవు, శివుడి వరం ఉంది. ఇవాళ కలిసి వచ్చింది. ఆ నలుగురిని ఇవాళ ఆపితే అర్జునుడు దూరంగా ఉన్నాడు కాబట్టి పద్మవ్యూహంలోకి ప్రవేశించరు, లోపలికి వెళ్ళినవాడు చచ్చిపోతాడు. అర్జునుణ్ణి తాను గెలవలేనన్న కోరిక అర్జునుడి కొడుకుని చంపడంలో తీరిపోతుంది.